ఉన్న ఈ సమయంలోనే మీడియా ద్వారా కోర్టుని గవర్నమెంట్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పక్కగా ఎవరెవరైతే పేర్లు శాంతి చెప్పిందో అదే పేర్లు నేను గవర్నమెంట్ ముందర పెట్టాను. పెద్దలు విజయసాయిరెడ్డి గారు, అదేవిధంగా పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారు, తర్వాత నేను కూడా రెడ్డి DNA టెస్ట్కు వీళ్ళందరినీ DNA టెస్ట్కి పిలిపించి ముఖ్యంగా పసికూన ఆ బాబుకు జస్ట్ ఇప్పుడు సంవత్సరము ఏజ్, మన ఏప్రిల్కి సంవత్సరం అయిపోయి సంవత్సరం 13 నెలలు 3 నెలలు. ఆ బాబుకు న్యాయం జరగాలంటే ఫస్ట్ ఆ బాబుకు తండ్రి ఎవరో తెలియాలి. రేపు 2 సంవత్సరాలు నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ ఆ బాబు స్కూల్కి వెళ్తాడు. స్కూల్కి వెళ్తే ఎవరి పేరు రాయాలి? ఆ బాబు ఎవరి పేరు రాయాలి? కాబట్టి బహుశా శాంతి గారు కూడా శాంతి కాలింగర్ గారు కూడా ఇంతవరకు బర్త్ సర్టిఫికేట్ తీసుకోలేదు. అపోలో హాస్పిటల్ వైజాగ్ అరిలోవా ఏరియాలో ఉన్న అపోలో హాస్పిటల్ ఇంతవరకు బర్త్ సర్టిఫికేట్ తీసుకోలేదు. మీరు కావాలంటే క్రాస్ వెరిఫై చేసుకోండి. డైరెక్ట్గా శాంతి కాలింగర్ గారిని అడగండి బర్త్ సర్టిఫికేట్ తీసుకున్నారా లేదా అని. ఒకవేళ పోతిరెడ్డి సుభాష్ అయితే బర్త్ సర్టిఫికేట్ తీసుకున్నారా లేదని అడగండి. సమస్య ఇక్కడ ఏంటంటే చాలా సున్నితమైన సమస్య. నాతో లీగల్ డైవర్స్ తీసుకోలేదు. నాకు 2 ఆడపిల్లలు, అక్కడ చూస్తే ఒక బాబు, అక్కడ చూస్తే ఈ రకరకాల పేర్లు చెప్తా ఉంది. కాబట్టి మీడియా ద్వారా నేను అడిగేది ఏంటంటే DNA టెస్ట్కు ఎవరైతే పేర్లు ఉందో వాళ్ళందరూ పిలిపించి పక్కాగా క్లినికల్గా పెటర్నిటీ టెస్ట్ చేసి రిటర్న్లో ఒక డాక్యుమెంట్ ఇస్తే ఈ సమస్యకు ఇది శాశ్వత పరిష్కారం. ఈ బిడ్డకు పలానా తండ్రిని తెలుస్తుంది, నా బిడ్డలకు కూడా విషయం తెలుస్తుంది, శాంతి కూడా క్లియరెన్స్ ఉంటుంది, నాకు కూడా క్లియరెన్స్ ఉంటుంది. ఫ్యూచర్లో వచ్చే కన్ఫ్యూజన్స్ కానీ కాంప్లికేషన్స్ కానీ ఏమీ ఉండవు. రేపు 10 ఏళ్ళ తర్వాత ఆ బాబు నా దగ్గరికి రానికి లేదు, తండ్రి నువ్వే అని. ఎందుకంటే పలానా సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి పలానా తండ్రి తనకు తెలుస్తుంది. సో ఈ కాంప్లికేషన్స్ లేకుండా ఉండాలంటే ఇదొకటి చేయండి, ఇదొకటి జరగాలని నేను ఆశిస్తూ ఉన్నా. అదేవిధంగా నేను శాంతి నేను 2013లో పెళ్ళయింది నాకు. 13, 14, 15, 10 ఏళ్ళు 2 పాపలు పుట్టారు. మా మధ్య చిన్న గొడవలు తప్ప విడాకులు తీసుకున్నంతది ఏదీ లేదు. ఆమె ఎందుకో మరి 2016లో నేనేదో డాక్యుమెంట్ విడాకులు మీద సంతకాలు పెట్టాను, అదంతా ఇట్ ఇస్ అ బోగస్. ఆమె అది పక్కా ఫేక్ డాక్యుమెంటు. నేను మీడియా ముందర చాలా ధైర్యంగా చెప్తున్నాను, దాన్ని కావాలంటే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పంపించండి, అది ఫేక్ డాక్యుమెంట్. అది 2024లో నాతో బలవంతంగా నాతో ఒక్క సిగ్నేచర్ తీసుకున్నాను. బలవంతంగా పెడతావా లేకపోతే మ్యూచువల్ ఇచ్చి ఎగ్జిట్ అవుతావా సస్తావా అనే సిచ్యువేషన్ తీసుకొచ్చాను నన్ను. నేను ఇప్పుడు నిన్న హోమ్ మినిస్టర్ గారు అనితా మేడం కూడా కలిశాను, DGP గారిని కలిశాను. వాళ్ళు కూడా అన్నారమ్మా దీంట్లో ఎంత పెద్దలున్నా వదిలేది లేదు, నిజాలు నిగ్గు తెలుస్తాం, ఆ పేపర్ డాక్యుమెంట్ కూడా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పంపిస్తాము. అది కానీ 2024 తేలితే, అది బోగస్ అని తేలితే మాత్రం ఎవరిని వదిలేది లేదు. అదేవిధంగా నాకు కూడా శాంతి గురించి తెలియని ఎన్నో విషయాలు ఈ మధ్య తెలిసాయి. సో రామకృష్ణ గారు సార్ కూడా చెప్తారు తన మాటల్లో జరిగిన విషయాలు ఏంటి, శాంతికి ఉన్న నెక్సెస్ ఏంటి. ఈ ముగ్గురు అంటే శాంతి కాలింగరి నా భార్య, అదేవిధంగా విజయసాయిరెడ్డి గారు MP, తర్వాత పోతిరెడ్డి, వీళ్ళ ముగ్గురు మధ్య ఏం జరుగుతూ ఉంది, నాకు పెళ్ళైన తర్వాత నాకు తెలియకుండా బ్యాక్ సైడ్ ఏం జరుగుతూ ఉంది అనేది రామకృష్ణ సార్ కూడా తన మాటలు కొంచెం చెప్తారు. నాకు కూడా ఇప్పుడే తెలుస్తుంది. కొన్ని సింక్ చేసుకుంటే అవన్నీ కూడా నాకు కూడా సింక్ అవుతున్నాయి, ఓహో ఇంత జరిగిందా అనేది. సో ఇది సార్ జరిగింది. సో ఏ తర్వాత నాకు కావాల్సింది ఏంటంటే ఆ బాబుకు తండ్రి ఎవరో DNA టెస్ట్ ద్వారా నేను ఎవరి పేర్లు అయితే పెట్టానో వాళ్ళని కోర్టు ద్వారా పిలిపించి ఆ DNA టెస్ట్ చేయించి బాబుకు తండ్రిని, నాకు రిలీఫ్, శాంతికి రిలీఫ్. ఇంత పెద్ద ఆటలో నలిగిపోతుంది ఇద్దరమేనండి. శాంతి నేనే భయంకరంగా నలిగిపోతా ఉన్నాం, రోడ్డు మీదకి వచ్చాము, నలిగిపోతా ఉన్నాం, సమస్య పెద్దగా అవుతా ఉంది. ఆ పోతిరెడ్డి సుభాష్ అనే వ్యక్తి అజ్ఞాతంలో ఉన్నాడు. ఇంత గొడవ జరుగుతూ ఉంది, 4-5 రోజులు అతను బయట లేడు. ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళాడు అర్థం కావట్లేదు. మీడియా ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను, మీరే ఫోర్స్ చేయండి, అతను అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళాడు, వాట్ ఈస్ ద రీజన్? దాని వెనకాల ఏమైనా ఎజెండా ఉందా? ఇంకా ఏమైనా గూడు పుటాలు ఏమైనా ఉన్నాయా? శాంతి నా భర్త అని తను అన్నప్పుడు అవునమ్మా తప్పు అయిపోయిందని బయటకు వచ్చి కన్ఫ్రంట్ అండ్ ప్రూవ్ హిస్ ఇంటిగ్రిటీ. సో అతను కూడా ఆల్రెడీ పెళ్ళయింది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్లో, నేను తీసుకున్న ఇన్వెస్టిగేషన్లో అతనికి పెళ్ళయింది, భార్య ఉంది, 9th క్లాస్ కూతురు ఉంది. హైదరాబాద్లో అక్కడ రవీంద్రబాద్ అక్కడ ఉంటారు వాళ్ళు. సో నేను అనేది ఒకటే క్వశ్చన్, ఇప్పుడు అతను అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళాడు? ఒకవేళ విజయసాయిరెడ్డి గారు పెద్దలు, నా తండ్రి వయసు ఉన్నటువంటి వ్యక్తి, ఒకవేళ నేను అలిగేట్ చేశాను, నాకున్న శాంతి గారు చెప్పింది నేను అలిగేట్ చేశాను. కాబట్టి ఆయన యొక్క నిజాయితీని, ఇంటిగ్రిటీని ప్రూవ్ చేసుకోవడంలో ఏ తప్పు లేదు. వచ్చి మీడియా ముందుకు వచ్చి తను ఏదన్నా నేను రెడీ అని చెప్పేసి DNA టెస్ట్కు తన నిజాయితీని ప్రూవ్ చేసుకొని, ఒకవేళ తను లేకపోతే ఈ ప్రజల ముందు చెప్తున్నాను, 10 కోట్ల మంది ప్రజలు, తెలుగు ప్రజల ముందు, ఒకవేళ ఆయన లేకపోతే సాష్టాంగ నమస్కారం చేసి ఆయనకు నేను తప్పు జరిగిస్తానని చెప్తాను. సో దాని ద్వారా ఆయన ఒకవేళ ఏదైనా డిఫేమ్ అయి ఉంటే అది బ్యాక్ అవుతుంది. సో నాకు